హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ బ్లాగ్. చాలా రోజుల తర్వాత మినీ బ్లాగ్ షూట్ చేసిన. అదేంటంటే ఇవాళ నేనే బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపేర్ చేస్తాను అని చెప్పిన మా బావకి. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇడ్లీ ప్రిపేర్ చేశానండి. ఇడ్లీలు చాలా సాఫ్ట్గా మెత్తగా వచ్చాయి. ఎందుకో తెలుసా, కొద్దిగా వంట సోడా వేసిన. ఎప్పుడు ప్రిపేర్ చేసినా అసలు సోడా నేను యూజ్ చేయను, బట్ ఈసారి మాత్రం సోడా వేయడం వల్ల చాలా స్పంజీగా వచ్చినాయి. మా గున్ను ఎంతో ఇష్టంగా టిఫిన్స్ అయితే తింటుంది. దాంట్లో నెంబర్ 1 పొజిషన్లో దోశ ఉంటే, నెంబర్ 2లో ఇడ్లీ ఉంటుంది. రెండు పక్క పక్కన పెడితే మాత్రం ఇడ్లీనే చూస్ చేసుకుంటుంది. ఇంకా మా వాళ్ళకి ఇడ్లీ పెట్టి మేము కూడా ఇడ్లీ తినేవరకే ఆల్మోస్ట్ 11 అయిపోయింది. ఈ చలికి లేసుడే ఎక్కువ. ఇంకా పొద్దున్న టిఫిన్స్ అంటే చాలా కష్టము. ఇంకా లంచ్ ఏమో మేము 2 or 3కి అట్లా తింటాము. కొద్దిగా అవిసె గింజల పొడి వేసి ఇచ్చేసిన మా గున్ను కోసం. గున్నుకు కూడా ఇడ్లీలు క్యూబ్స్ లాగా కట్ చేసి పైనుంచి ఈ పొడి చల్లి ఇచ్చేసిన, అదే స్నాక్స్ బాక్స్లోకి. ప్రతిరోజు ఏదో ఒక పొట్లం కొని పెట్టుడు అంటే చాలా కష్టం కదా. డబ్బుల విషయం పక్కన పెడితే హెల్త్ కూడా పోతుంది. మనకు పెద్దగా నెయ్యి అంటే నచ్చదు, కానీ నిజం చెప్పాలంటే మన ఇంట్లో చేసుకున్న నెయ్యి ఉంటే మాత్రం వీటిపైన నెయ్యి వేసుకొని పొడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్. నాకైతే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ డూ సపోర్టింగ్. బాయ్ బాయ్.